హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. థంబ్నైల్ చూసారు కదా, క్వార్టర్స్లో హోలీ సెలబ్రేషన్స్. హోలీ అని చెప్పి ఇలా కర్రలు ఒక చోట పేరుస్తున్నారు ఏంటి అని చూస్తున్నారా? అది కూడా చెప్తాను. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ప్రజెంట్ నేను ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నాను. ఇక్కడ క్వార్టర్స్లో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. లైక్ మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, ఎంపీ, ఇలా డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల డిఫరెంట్ స్టేట్స్ పీపుల్ జరుపుకునే ఫెస్టివల్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది నాకు. కోర్స్ హోలీ అనేది ఆల్ ఓవర్ ఇండియా జరుపుకుంటారు, బట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానంలో జరుగుతుంది. హోలీ అనేది నార్త్ ఇండియన్స్కి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. మనం ఎలా అయితే సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటామో వీళ్ళు కూడా హోలీకి పిండి వంటలు చేసుకుంటారు. హోలీ ముందు రోజు అందరూ ఇలా కర్రలు ఒక చోట పేర్చి అక్కడ పూజ చేస్తారు. కోకోనట్, ఘీ, రోటీ, పల్సెస్ ఇలాంటివన్నీ పెట్టి దీపం వెలిగించి పూజ చేస్తారు. ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి సేమ్ అలానే పూజ చేస్తారు. అప్పుడు మంట వేస్తారు. మంట చుట్టూ వాటర్ వేస్తూ 3 టైమ్స్ అందరూ తిరుగుతారు. ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలీదు. దీనికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది, బట్ నాకు అదంతా క్లారిటీ లేదు. బట్ మెయిన్లీ ఇక్కడ మహారాష్ట్రియన్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు అయితే ఇలా చేస్తున్నారు. ఇంకా యూపీ వాళ్ళు అయితే ఇంకా కొంచెం వేరేలా చేస్తారు అని చెప్పారు. ఇలా చేయడం నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఒక 2-3 బ్లాక్స్ పీపుల్ అందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యాము. పూజ అయిపోయాక ఒకరికొకరు విష్ చేసుకున్నారు. కొన్ని ఫ్యామిలీస్ అయితే ఒకే చోట కలిసి భోజనం కూడా చేశారు. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇలా బిఫోర్ డే ఎండ్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్గా స్టార్ట్ అయింది. నేను రెడీ అయ్యి పాపకి స్నానం చేయించి ఫుడ్ తినిపిస్తున్నాను. నాకు టఫెస్ట్ పని ఏమైనా ఉంది అని అంటే అది బేబీకి ఫుడ్ తినిపించడమే. చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి బాగానే తింటుంది, ఒక్కొక్కసారి అయితే నన్ను ఏడ్పించేస్తుంది. ఈ మధ్య అయితే హ్యాండ్స్ వదిలి ఒక 10 సెకండ్స్ అలా నించుంటుంది. నాకైతే భలే అనిపిస్తుంది. అలా కొంతసేపు పాపతోనే ఉండి టైం స్పెండ్ చేశాను. 10కి మార్నింగ్ కలర్స్ ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు, బట్ నాకైతే లేట్ అయింది బికాస్ పాప వల్ల. నేను వెళ్ళేసరికి ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. हाय यीशु, हैप्पी होली, हैप्पी होली, हैप्पी होली बोलना, जोर से बोलना।
పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. బట్ వాళ్ళ మదర్స్ని మాత్రం గట్టిగా ఒకేసారి అందరూ పట్టుకొని కలర్స్ వేస్తుంటే ఫుల్గా ఏడ్చేశారు పాపం. వాళ్ళ మదర్ని ఏదో చేసేస్తున్నాం అనుకుని అందరూ అలానే చేశారు, ఒకరి తర్వాత ఒకరు. అయ్యో అనిపించింది. అలా కొంతసేపు మాలో మేమే ఆడుకున్నాము. నాకైతే ఇది ఫస్ట్ టైం ఇలా ఆడుకోవడం. నేను ఎప్పుడు హోలీ ఆడుకోలేదు. సిక్కింలో ఇంతకంటే గ్రాండ్గా జరిగింది కానీ నాకు ఫస్ట్ టైం కొంచెం నర్వస్గా ఉండి నేను పెద్దగా ఎవరితో కలవలేదు. ఫస్ట్ టైం అనమాట నాకు అది. మా హోలీ ఇలా జరిగింది. అండ్ మీ హోలీ ఎలా జరుపుకున్నారు అనేది నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.